ఈశ్వరి, ఇక నువ్వు కూడా కూర్చో. ఒక్క నిమిషం నాన్నమ్మ, రహీం చాచాని కూడా పిలుస్తాను. మనతో పాటు కూర్చొని భోజనం చేస్తారు. మనతో పాటు కూర్చొని తినకపోతే ఆయనకి ముద్ద దిగదా? దిగినా అరక్కుండా పోతుందా? పండగ కదా పిన్ని, కుటుంబం అంతా కూర్చొని తింటే బాగుంటుంది కదా. పిన్ని, ఏమైంది పిన్ని? ఈశ్వరి బేటి, బయట అందరూ వాంతులు చేసుకుంటున్నారమ్మా. బాబాయ్, ఏమైంది బాబాయ్? అయ్యో అమ్మా, అమ్మ ఏమైందమ్మా? తిన్నదంతా బయటకు వచ్చేస్తుందమ్మా. బాబాయ్ ఏమైంది బాబాయ్? బాబాయ్ ఏమైంది బాబాయ్? భోజనంలోనే ఏదో తేడా జరిగినట్టుందమ్మా, ఏదో కలిసింది. లేదు బాబాయ్, నేనే వండాను బాబాయ్. అమ్మా అమ్మా, విషం ఏదో కలిసినట్టుందమ్మా. విషమా? ఎక్కడో పొరపాటు జరిగింది. రాజేశ్వరి విలాస్లో అమృతం తప్ప విషం పెట్టరు. రహీం చాచా వస్తేనే రాహుకాలం ఏమైనా పోతుందా? ఆయన గురించి మనం ఎందుకు ఎదురు చూడాలి? తినండి. రహీం చాచా గురించి కాకపోయినా ఈశ్వరైనా రావాలి కదా సుందరి, వచ్చిన తర్వాత తిందాంలే. బాబాయ్ ఈశ్వరి బేటి, వాళ్ళందరూ లోపల కడుపు నిండా తిన్నవాళ్ళు బయటికి వెళ్ళి కక్కుంటున్నారు. ఏం జరిగింది బేటి? నాకు అది అర్థం కావట్లేదు చాచా. ఎప్పుడూ జరగని అపశృతి ఇప్పుడు జరిగిందమ్మా. ఎప్పుడూ చూడని ఘోరం ఇప్పుడు కనిపిస్తోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు బేటి. చాచా, ఇప్పుడే తాతయ్య వాళ్ళందరికీ భోజనం వడ్డించాను. అయ్యో వెళ్ళు బేటి. తాతయ్య, పెదమావయ్య, ఇలా ఆకలితో ఎంతసేపు? ఇక భోంచేద్దాం. ఈశ్వరి వస్తుందిలేండి. సరే కానివ్వండి, తనేదో పనిలో పడినట్టుంది. విస్తట్లో అన్నాన్ని ఇంతసేపు గాలి కొదలడం పాపం. తినండి. అమ్మ ఈశ్వరి, ఏమైంది? ఏంటిదంతా? ఏమైంది ఈశ్వరి? హోటల్లో వండిందంతా ఫుడ్ పాయిజన్ అయిపోయింది పెదనాన్న. అందరూ తిన్నదంతా కక్కుకుంటున్నారు. అక్కడికక్కడే కుప్పకూలిపోతున్నారు. ఎందుకు ఇలా జరిగింది ఈశ్వరి? ఏమో నాన్నమ్మ, నాకే అర్థం కావడం లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అమ్మో, ఆకలి ఆపుకోలేక నేను ముద్ద తినేసానే తల్లి. చాచా, ఈ డబ్బు తీసుకోండి. ఎవరికి ఏం కాకూడదు.
ఇమ్మీడియట్ గా అందరినీ హాస్పిటల్లో చేర్పించండి, సరేనా? బేటీ ఈ పైసా హోటల్ కోసం, ఇంటి మరమ్మతుల కోసం అప్పు చేశాను కదా చాచా, అవే ఇవి. వీటి గురించి ఆలోచించకండి, ముందు వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, ఏమైంది? ఏమైంది మీకు? రే వంశీ, తీసుకెళ్ళరా. ఇన్నాళ్ళు ఏదైతే జరగకూడదు అనుకున్నానో ఈరోజు అదే జరిగిందమ్మా. నువ్వు దేవాలయంలో చూసుకున్న ఈ రాజేశ్వరి విలాస్ని ఇప్పుడు అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. నన్ను క్షమించమ్మా. ఎంతో మంది ప్రాణాలని ప్రమాదంలో పెట్టిన రాజేశ్వరి విల్లాస్ హోటల్ ఇదే. నాసిరకం భోజనాలు పెట్టి 40 మంది అస్వస్థకి కారణమైన రాజేశ్వరి విల్లాస్ హోటల్ ఇదే. పదండి లోపలికెళ్ళి చూద్దాం. ₹20కే భోజనం అని చెప్పి మనుషుల్ని చంపే విషం పెడుతున్న రాజేశ్వరి విలాస్ హోటల్ని చూడండి. ఇంత పెద్ద మహానగరంలో ఇంత తక్కువ కాస్ట్ కి భోజనం పెడుతున్నారంటే అద్భుతమే. కానీ ఆ అద్భుతం వెనకాల ఈ రోజు ఒక అపరాధం జరిగింది. దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఈ భోజనం తిని ప్రాణాలు పోతే దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆపండి. పచ్చటి పందిర్లో 10 మంది సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఇలా జరిగింది. మీరు దాన్ని రాద్ధాంతం చేయటం మంచిది కాదమ్మా. ఇప్పుడు మంచి చెడు ఆలోచించే సమయం కాదు సార్. హఠాత్తుగా రాక్షసులా చూపిస్తారు. ప్లీజ్ దయచేసి వెళ్ళండి. వెళ్ళండి. ప్లీజ్. మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. వెళ్ళండి. ఏమండి, కెమెరా ఆపేయండి ప్లీజ్, ఆపేయండి. ఏమ్మా, నా మాట వినండి, పదండి. వెళ్ళండి అమ్మా. పదండి ప్లీజ్, పదండి ప్లీజ్. వెళ్ళండి.
బ్రేకింగ్ న్యూస్. ఈ రోజు పాత బస్తీలోని రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అనే ఒక చిన్న హోటల్లో ఫుడ్ పాయిజన్ అయింది. దానివల్ల చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అనే ఒక హోటల్ చాలా పురాతనమైంది. చాలా ఏళ్ల నుంచి కొనసాగుతుంది. కేవలం 20 రూపాయలకే భోజనం అందిస్తూ ఇన్నేళ్లు కాస్ట్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎంతో పేరు తెచ్చుకుంది. పేడ విరగడైపోయింది. ఈ దెబ్బతో అయినా ఆ ఈశ్వరి కుటుంబంతో బంధాలు ముక్కలైపోవాలి, సంబంధాలు చెల్లా చెదురైపోవాలి. రుద్రా, రుద్రా, ఏమైందమ్మా? అటు చూడు. రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ లో ఫుడ్ పాయిజన్ అవడంతో ఆ హోటల్ యాజమాన్యంపై తీవ్ర చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల జనాలు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా హోటల్ యజమాని నిర్లక్ష్యం వల్లే జరిగిందని, అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా చట్టాలు కదిలి రావాలని బాధితులు తమ ద్వేషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అస్వస్థతకి గురైన జనాలని దగ్గరలో ఉన్న సేఫ్ జోన్ అనే హాస్పిటల్ కి తరలిస్తున్నారు. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా సమాచారం. ఏంటి నాన్న ఇది? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అప్పడాలు వేపడం వచ్చిన ప్రతి ఒక్కడు హోటల్ పెట్టేస్తాను, హోటల్ రంగంలో ఎదిగేస్తాను అంటే ఇదిగో ఇలానే ఉంటుంది. బిజినెస్ అంటే 10 మంది కళ్ళ నుంచి తప్పించుకోవాలి, 100 మంది శత్రువుల నుంచి కాపాడుకోవాలి. అది చేతకానప్పుడు చేతులు ముడుచుకుని కూర్చోవాలి. అమ్మా, ఆయన్ని అనవసరంగా మాట్లాడొద్దని చెప్పు. ఏ, నేను మాట్లాడకూడదా? ఆపండి, దయచేసి కాసేపు నిశ్శబ్దంగా ఉంటారా? నేనెందుకు నిశ్శబ్దంగా ఉండాలి? రేపు ఆ రాజేశ్వరి విలాస్ ఓనర్నేనా మీ ఇంటి కోడల్ని చేసుకున్నారని ఎవరైనా మాట్లాడితే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. మిస్టర్ నువ్వు నోరు ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే అంత మంచిది. నీ నాలుకను ఈ ఇంట్లో ఎంత తక్కువ వాడితే అంత మర్యాద తక్కుతుంది. ఇంకొకసారి ఈశ్వరి గురించి కానీ ఈశ్వరి ఫ్యామిలీ గురించి కానీ మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలీదు. హలో, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. అమ్మా, నేను అక్కడికి వెళ్తున్నాను. ఎంత చెప్పినా వాడికి అర్థం కాదంటే సోదా. ఫుడ్ పాయిజన్ అయిన హోటల్ జోలికి వెళితే రుద్ర రిప్యుటేషన్ ఎంత పాడవుతుందో వాడికి అర్థమయ్యేలా చెప్పేసోదా. అమ్మా, ఈయనకి కొడుకుగా సమాజంలో తిరగాల్సిన దుస్థితి నాది. ఇంతకన్నా నీచ స్థాయికి నా రిప్యుటేషన్ పడిపోదని చెప్పమ్మా. ఏంటండి ఇది? మీ మాటకి వాడు విలువ ఇవ్వడని తెలుసు, మిమ్మల్ని గౌరవించడని తెలుసు, అయినా నోరు విప్పుతారు. వాడి చేత ఇలాంటి మాటలు అనిపించుకుంటారు. మీకెంత చెప్పినా అర్థం కాదు. నాకు అర్థం కాకపోవడం కాదే సుధా. రేపు ఈశ్వర్ని రుద్ర పెళ్లి చేసుకుంటే మన కుటుంబం పరువు వీధులు పడుతుంది. అది మీకు అర్థం కావట్లేదు. హలో సార్, చెప్పండి. చూడండి, మీరు చేసే గొడవ ఈశ్వరి కుటుంబాన్ని గగ్గోలు పెట్టించేలా ఉండాలి. పోలీసులు, ఫుడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ హోటల్ని సీజ్ చేయాలని, అదే జరిగిన తప్పుకి పరిష్కారమని న్యూస్ స్ప్రెడ్ చేయండి. అలాగే సార్, ప్రస్తుతం మేము అదే పనిలో ఉన్నాం. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్.
ఈశ్వరి, నీ చుట్టూ ఒక భయంకరమైన ఉచ్చు బిగించాను. నేను వేసిన ఈ అస్త్రం ద్వారా నిన్ను రుద్రని కూడా ఇక ఎప్పటికీ కలవలేనంత దూరం చెయ్యబోతున్నాను. తెలియకుండానే నీ చుట్టూ ఇంత ఘోరమైన వల పన్నినా సానుభూతి చూపించడం కోసమైనా నేను రావాలి కదా. వస్తున్నాను. ఆఫీసర్స్ పదండి. భయపడకిశ్వరి, ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఇక్కడ రాజేశ్వరి విల్లాస్ ఓనర్ ఎవరు? ఇంకెవరు? ఇదిగో ఈ ఈశ్వరినే, హోటల్ ఓనర్. ఈశ్వరి గారు, ఈ రాజేశ్వరి విలాస్ హోటల్లో విషపూరితమైన భోజనం తిని 40 మంది హాస్పిటల్లో చేరారు. మీ మూలంగా జనాల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. సారీ సార్, ఈరోజు జరిగిన దానికి ఈశ్వరి బాధ్యురాలు కాదు. దానికి పూర్తి బాధ్యత మాది. సార్ ఈ వంటలు చేసింది మేము సార్. మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి ప్లీజ్ సార్. మా అమ్మాయిని అరెస్ట్ చేయకండి. వరద బాధితులు పులిహోర పొట్లాల కోసం ఎగబడినట్టు అరెస్ట్ చేయండి అని అంతలా ఎగబడుతున్నారేంటి? ముందుండి చేయడానికి ఇదేమైనా పెళ్ళనుకుంటున్నారా? పోలీసుల వ్యవహారం, కాస్త దూకుడు తగ్గించండి. ఏం మాట్లాడుతున్నావు సుందరి? అసలు ఈ వంటలు చేసింది పిన్ని చెప్పింది నిజం బాబాయ్. ఇక్కడ ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యత నాది. ఎవరి వల్ల జరిగినా ఆ బరువు భారం నావి. దయచేసి మీరు నెత్తి మీద వేసుకోవడానికి ప్రయత్నించకండి. ఈశ్వరి, నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని. మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా ఉండటం కోసం ఈ హోటల్ని సీజ్ చేయబోతున్నాం. సీజ్ చేస్తారా? తప్పదమ్మా సార్, జరిగిన తప్పుకి నేను బాధ్యత వహిస్తాను సార్. మీరు అరెస్ట్ చేస్తానంటే మీతో పాటు పోలీస్ స్టేషన్ కూడా వస్తాను. కానీ దయచేసి హోటల్ని మాత్రం సీజ్ చేయకండి సార్. అలా అంటే ఎలా కుదురుతుందమ్మా? తప్పు జరిగిందని తెలిసాక శిక్ష పడాలి. ప్రాణాపాయం ఉందని తెలిసాక హోటల్ సీజ్ చేయాలి. అలా అనకండి సార్. ఈశ్వరి, ఏంటిదంతా? టీవీలో న్యూస్ చూసొచ్చాను. చూడండి సార్,
ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అందరికీ ప్రాణం మీదకి వచ్చింది, ఒప్పుకుంటాను. కానీ ఇన్నేళ్లలో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి తప్పు జరగలేదు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు హోటల్ని సీజ్ చేస్తామంటున్నారు సార్.